ఏపీ సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించినా బాబు సర్కార్ పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ను ఉపసంహరించుకోవాలని ఈసీని కోరామని చెప్పారు. ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు ప్రజాశాంతి పార్టీ తరపున బాబు నామినేషన్లు వేయించారని ఆరోపించారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసు అక్రమాలు, చంద్రబాబు అధికార దుర్వినియోగం, మిగతా ఇతర అంశాల గురించి ఎలక్షన్ కమిషన్కి ఫుల్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్లో డీజీపీ ఠాకూర్ గారు ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు, తన కింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్ ఎస్పీలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎలా ఫేవర్ చేయాలి, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలి, తెలుగుదేశం పార్టీ ఒక సింపథైజర్గా తను నియామకానికి సంబంధించి చంద్రబాబు ఏ రకంగా అయితే హెల్ప్ చేశాడో, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో కాకుండా తనను డీజీపీగా నియమించాడో దానికి ఆయన రుణం తీర్చుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫంక్షనరీస్కి దాని విజయానికి ఎలా కృషి చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. నియామకానికి సంబంధించి కాదు, ఆయన చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగం, దాన్ని ఏ రకంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగదు అన్నటువంటి విషయాన్ని ఆయన డీజీపీగా కొనసాగితే ఎలా ఫేర్ ఎలక్షన్స్ జరగవు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకొచ్చాం. ఇక డీజీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్, ఆయన ఇంతకుముందు అడిషనల్ డీజీగా ఉన్నారు, ఇప్పుడు డీజీ అయ్యారు. డీజీ ఇంటెలిజెన్స్ ఏపీ వెంకటేశ్వరరావు ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడంటే అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం.